వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి ఉమెన్ ఫోర్స్ కలయిక విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలయిక విజ్ఞాన కేంద్రంలో నేటి సమాజంలో మహిళా సాధికారత అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్ సి. శారద మాట్లాడుతూ మొదటి మహిళా దినోత్సవం 1908లో స్థానిక మహిళల హక్కుల సాధన కోసం జరిగిన పోరాట ఫలితంగా జరిగిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి నెల 8వ తేదీన మహిళా దినోత్సవంను జరుపుకుంటున్న మహిళలకు మహిళా సంఘాలకు అభినందనలు తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో 51% ఇప్పుడు కూడా వార్డు కార్పొరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇప్పుడు మంచి పాయింట్ గుర్తించారు సార్. మనకి 33% రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. మహిళల సహకారంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరాదనకు గురైనటువంటి బాలబాలికలు మహిళలకి మనం చేయూతనిస్తూ ఇటువంటి సంస్థల ద్వారా మన యొక్క దేశం యొక్క ప్రపంచం గుర్తించే విధంగా మన యొక్క మహిళా సాధికారతను మనందరం కలిసి పెంచుకుంటూ, అందులో నా యొక్క ప్రథమ బాధ్యతగా నేను కూడా నా వంతు సహకారంగా నేను ఏం నిర్ణయం తీసుకున్నానంటే, ఈ మహిళా దినోత్సవం రోజు గివ్ టు గెయిన్కి నేను ప్రతి ఒక్క స్కూల్కి లేదా 1-2 స్కూల్స్ బాలికల పాఠశాలలు కానీ చిన్నపిల్లల పాఠశాలలు కానీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచిత విద్యని ఉచిత సంగీతాన్ని అందించి వాళ్ళలో ఒక కాంటెంట్ స్పిరిట్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ప్రథమంగా ఈ కలయిక విజ్ఞాన గ్రంథం స్ఫూర్తినిచ్చింది. అందరికీ ధన్యవాదాలు. పూర్వము స్త్రీలు నేను ఒక్కోసారి అనుకుంటూ ఉన్నాను, అందుకే ఆ భావాన్ని అనుకుంటున్నా. మొట్టమొదట మన స్త్రీలు ఎంత హ్యాపీగా ఉండేవారు. ఈ 33% రిజర్వేషన్ తెచ్చుకొని రిస్కులు తెచ్చుకుంటున్నామా లేకపోతే సాధికారత సాధిస్తున్నామా అనే క్వశ్చన్ నాలో వచ్చింది. నిజమే, ఒకసారి ఆలోచిస్తే ఆనాటి స్త్రీలు వంటింటి కుందేళ్ళలో ఇలాంటి నష్టాలైతే జరగలేదు, ఇలాంటి అరాచకాలైతే జరగలేదు, ఇలాంటి దౌర్భాగ్యాలైతే జరగలేదు. కానీ అందరూ ఇలాగే చేస్తున్నారంటే ఈ పాటికి భూమిలో ఆడవాళ్ళు అసలు ఉండేవాడే కాదు, అసలు ఇంకా పురుషుడు పుట్టేవాడే కాదు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటానికి మాత్రం గ్యారెంటీ. నా అన్న, నా తమ్ముడు, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేయబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వెళ్ళాలన్నప్పుడు మా నాన్నగారు మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ఎవరికి సంపాదించి పెట్టాలా అన్నారు. నాకు ఇష్టం నాన్న అన్న. వెళ్ళాను, 2 రోజులు అలిగా, భోజనం చేయలేదు. వెళ్ళి తర్వాత ఈ పోస్టు తెచ్చుకున్నా. నేను చాలా మందిని బాగా చేయాలా, అన్యాయాలు జరగకూడదు, లాయర్ని కావాలా, అన్యాయాలు జరగకూడదు, డాక్టర్ని కావాలా, ఇలా ఎన్నో కోరికలు కోరాను. కానీ దైవ విధి ఒకటి ఉంటుంది. ఏదేమైనా నేను ఒక మాట అంటున్నాను, తల్లి చేతిలో పెంచబడే బిడ్డ ఎందుకు ఇలా చెడిపోతూ ఉన్నాడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక అన్న అక్క చెల్లి ఉండే ప్రాంతంలోంచి ఒక బిడ్డ ఎందుకు అలా వస్తున్నాడు అనే సందేహం నాకు రాకమానలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మరి నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఇంటిలో ఒక సర్వెంట్ ఒక బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్లో వేసింది అమ్మాయిని, అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లో వేసిందంట. మరి ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అందుకే చట్టాలు చేస్తుంది. లింగ వివక్షత, బాల్య వివాహాల చట్టము, ఇలా పోక్సో చట్టము, నిర్భయ చట్టాలు, ఎన్ని చట్టాలు తెచ్చినా నిర్దాక్షిణ్యంగా మనుషులు చంపేది మాట్లాడలేదు. ఇలాంటి చట్టాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి, ఇలాంటి దౌర్భాగ్యాలు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడకపోతే ఈ ప్రపంచంలో స్త్రీ మనుగడే ఉండదు. అయితే చాలా మంది బ్రదర్స్ మన మధ్యలో ఉన్నవాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఇక్కడ లేవు. నేను ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాలి, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాలి, తండ్రి సపోర్ట్ వెళ్తున్నా. మరి అమ్మాయిలు జ్ఞానం లేకపోతున్నారా, సమయస్ఫూర్తి లేకపోతున్నారా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది ఆలోచిస్తున్నా. అంతరిక్షంలోకి వెళ్తున్నారు, అగాధాల్లోకి వెళ్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అన్ని చోట్లకి వెళ్ళినా ఈ స్త్రీ ఎందుకు కొన్ని సాధించుకోలేకపోతుంది, ఎందుకు నష్టపోతుంది, ఎందుకు బలైపోతుంది అని ఆలోచిస్తే దీనికి ఏదో ఒక మార్గము ఆలోచించాలి. ఒక స్త్రీ చేతిలో పెంచబట్టలేదు, హాస్టల్లో పెంచుతున్నారు, ఆయాలు పెంచుతున్నారు, ఎవరో పెంచుతున్నారు. కన్న తల్లి పెంపకానికి పరాయి తల్లి పెంపకానికి తేడా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరి కన్న తల్లి కొంతమందికి ఉండట్లేదు,
ఎందుకంటే దౌర్భాగ్యం కనేటప్పుడు ఏదో ఒక అపాయం వలన ఆమె చనిపోతుంది. ఆ పరిస్థితిలో ఆ యొక్క బిడ్డ వేరొక చేతిలో పెంచబడాల్సి వస్తుంది. ఎందువలన తెలియదు కానీ మరి అవంశవం తెలియని ఆడపిల్లలు చాలా మంది బలైపోతూ ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా బలైపోతూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైన విషయము. ఇలాంటి ఆపడానికి మరి విడాకులు తీసుకోకుండా మరి భర్తలు మరి భార్యలు ఈనాటి సమాజంలో అయితే ఆడవాళ్ళని మించిపోయినారు, మగవాళ్ళని మించిపోయినారు ఆడవాళ్ళు. నేను వేరే విధంగా చెప్పట్లేదు. దొంగ చూస్తే భయం వేస్తుంది వాళ్ళకి, కుక్క చూస్తే భయం వేస్తుంది. మరి ఎందుకంత కర్కశంగా మారుతున్నారు? మరి ఆ స్త్రీ పవిత్రమూర్తి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆ దేవి, ఈ దేవి, ఆ దేవత, ఈ దేవత అంటున్న ఆ స్త్రీ ఎందుకు ఇలా అయిపోతుంది? కాబట్టి మనం కూడా మారాలి. మగవాళ్ళు మారాలి అన్నప్పుడు మనం మారాలి. మన ఇంట్లోనే అత్త ఉంటుంది, మన ఇంట్లోనే ఆడబిడ్డ ఉంటుంది, మన ఇంట్లోనే వదిలి ఉంటుంది, మన ఇంట్లోనే అక్కకో న్యాయం, కూతురుకో న్యాయం, కోడలకో న్యాయం, కూతురుకో న్యాయం. ఓన్లీ ఒక కుటుంబంలోనే జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో ఎందుకు జరగవు? ఒకటి క్వశ్చన్. ముందు మనం మారాలి. మన నేటి సమాజంలో మారాలి అంటే ముందు మనలోంచి మార్పు రావాలి. కొంచెం సహనం వహించాలా, ఓర్పు వహించాలా. మరి భూదేవితో పోల్చుకుంటున్న స్త్రీ ఎందుకు మాట్లాడలేదు? నేను పురుషుల ఇది నేటి సమాజంలో పురుషుల పాత్ర కాదు కాబట్టి సాధికారత, అంటే మంచి అధికారంతో కూడినటువంటి సాధికారత, మంచి అధికారంతో కూడినటువంటి అధికారాన్ని సాధించుకోవాలి అంటే స్త్రీ అత్త కోడల మధ్యలో సఖ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. తల్లిని ఒక రీతిగా, అత్తని ఒక రీతిగా చూస్తున్న కోడలు నేటి సమాజంలో ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ముందు మనం మారుదాం, తర్వాత పురుషులు మార్చుకుందాం, తర్వాత మన బిడ్డలు మార్చుకుందాం. అది ఉండాలని, అలాంటి సమాజం రావాలని. ఆదికర్త అన్నారు. ఆదికర్త అనేది 1999వ సంవత్సరంలో సుశీలాదేవి గారి అధ్యక్షతన 6 ఈ కమిషన్ ప్రారంభమైంది. మహిళ ఈజ్ ఈక్వల్ టు స్త్రీ, స్త్రీ లేని ఒక అడవి. ఆమె ఎంతైనా శక్తి సామర్థ్యంతో తనకున్న దానిలో బిడ్డలకు మరి కడుపు నిండా పెట్టాలని, భర్తను ప్రేమించాలని, వచ్చేపోయే వారికి అతిథిని ఇవ్వాలని, మరి ఒక తల్లిగా, ఒక ఆనిగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా, నానమ్మగా, అమ్మమ్మగా, వదినమ్మగా ఇన్ని వరుస క్రమాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీకి మరి ఎంతో అసలు వారికి పాదాభివందనాలు చేయాలి. స్త్రీ లేకపోతే అసలు ప్రపంచమే శూన్యం. ఎందుకంటే మరి ఏ పురాణం అన్నా చూడండి, ఏ వేదాలన్నా చూడండి, బైబుల్, పురాణం, వీటన్నిటిలో కూడా మొట్టమొదటి స్థానం స్త్రీకి ఉంది. స్త్రీ లేకపోతే మానవ మనుగడ అనేది లేదు. ఫస్ట్ మన కుటుంబంలో నుంచే సాధికారత బయలుదేరాలి. మన కుటుంబంలో నుంచే మన సమాజంలోకి రావాలి. మనల్ని చూసి మన పక్కన వాళ్ళు నేర్చుకోవాలి. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు, విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థని మనం పరిచయం చేయాలి సమాజానికి. సమాజం అంటే ఏంటో కాదు, మన 4 కుటుంబాలు కలిసే ఒక సమాజం. సో ముందు ఫస్ట్ కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబంలో తల్లి, తండ్రి మంచి చెడులు బిడ్డలకు నేర్పించాలి. ఒకవేళ వాడిని నిరంతరం, అంటే నేను వాడిని ఎందుకు అంటున్నానంటే మహిళా సాధికారత అనేది జరగాలంటే పురుషులు సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. నా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సన్నివేశం చెప్తాను. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా కూతురు బీటెక్ అయిపోయిన తర్వాత చాలా గొప్ప సంబంధం వచ్చింది. నేను మా భార్యతో చర్చించాను. ఆవిడ ఏమనిందంటే, నా భార్య నా మాట ఇప్పుడు కాలంలో ఏం చెప్పినా కానీ అయ్యే వద్దు, చిన్న వయసే కదా, బీటెక్ మైనీర్లో ఉంది, తన కాలం మీద తను నిలబడాలా అని చెప్పింది. ఎప్పుడు నా మాట వినే నా భార్య వెరీ ఫస్ట్ టైం వద్దు అన్న మాట తన నోటి నుంచి విన్నాను. సరే నేను డ్రాప్ అయ్యాను. నేనైతే బాగా టెంప్ట్ అయ్యాను, ఎందుకంటే అంత మంచి సంబంధం. డ్రాప్ అయిన తర్వాత నా కూతురు బీటెక్ అయిపోయింది, కంప్లీట్ చేసుకొని 1.5 నెలల కాలేజీ ఉంది, జాబ్ కొట్టింది. ఈరోజు తన కాళ్ళ మీద తను నిలబడుతుంది.
ఆ రోజు నేను కానీ మొండిగా కానీ నిర్ణయం తీసుకున్నానంటే ఏమో ఏం జరుగుతుందేమో తెలియదు. సో మన కుటుంబంలోనే మార్పు రావాలి అనేది నా భావన. ఆ రోజు నా భార్య మాట వినకపోతే ఇంకెట్లా ఉంటుందో చెప్పలేం కాదు. స్త్రీకి ఉన్నంత శక్తి సహనం పురుషుడికి ఉండదు. పురుషుడు చూడటానికి బలంగా కనబడతాడు కానీ స్త్రీకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, భూమి మీద ఎవరికి లేదు. సో అందుకే స్త్రీని గౌరవించాలి, స్త్రీని ప్రేమించాలి, స్త్రీని ఆదరించాలి. అటువంటి కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది. స్త్రీ ఏం కోరుకోదండి. ఆడ మనిషి తనకి ఏదో ఉంటుంది కానీ నాకు ఏదో విద్యలు కావాలా, మేడలు కావాలా, నగలు కావాలా, చీరలు కావాలా, ఇవి చాలా చిన్నవి వాస్తవానికి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది భర్త ప్రేమ, తండ్రి ప్రేమ, అన్న ప్రేమ, కుటుంబ ప్రేమ. ఆ ఆడబిడ్డకి దాన్ని చూపించామంటే ఆ ఆడ మనిషికి లేదా ఆ ఆడబిడ్డకి హక్కులు అనేవి ఉండవు. ఆ బిడ్డ ఎంతున్నా కానీ ఆ తండ్రి ప్రేమనో లేకపోతే ఆ భర్త ప్రేమనో కోరుకుంటుంది. ఆ ప్రేమ చిన్న ప్రేమ ఇస్తే పొంగిపోతుంది. సో ఆ కుటుంబాల్లో ఎటువంటి కలహాలలో ఎటువంటి ఇంకో రకమైన అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఉండవు.